ఫాదర్ ఎమోషన్ అనిపించింది. రే కోడి పెట్టలు వస్తున్నాయి. లేదురా బావా, 2 పెట్టలు పిల్ల వస్తున్నాయి. హలో బాబులు, ఈ మధ్యన అదేదో వైరస్ వచ్చి మా కుర్రోళ్ళు కోడ్లు కరువైపోయాయి అంటారు. వస్తారండి? మీ చెల్లినో అక్కనో పిలవండి, వస్తారేమో. పిల్లలు సైలెంట్గా ఉన్న పెట్ట ఆగట్లేదుగా, వాళ్ళ సంగతి చూడండి రా. మిమ్మల్ని ఇలా కాదురా, నీ సంగతి చెప్తాను, ఆగండి. సార్ 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 త్వరగా రండి సార్. ఎందుకురా? మన కాలేజ్ గర్ల్స్ ని బాయ్స్ ర్యాగింగ్ చేస్తున్నారు సార్. అయితే అంటారండి సార్, రండి వెళ్దాం. నేను ఇప్పుడేం రానేలో. అది కాదు సార్, అక్కడ అమ్మాయిలు బొక్కలాగా ఐస్ క్రీమ్ తింటుంటే మధ్యలో డిస్టర్బ్ చేసుకుని చల్లగా ఐస్ క్రీమ్ తింటుంటే ఎలా పానకం పోడకలాగా డిస్టర్బ్ చేస్తుంటాడు మధ్యలో. ఏమైంది ఈరోజు సార్కి? రే ఎవ్వడికి భయపడాల్సిన అవసరం లేదు. మా సార్ ఒక హైలైట్ బీజంతో వచ్చారు, వీళ్ళని కొడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంత లేదు. ఇంత బిల్డప్ ఇచ్చి ఈడేంటర్ ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా? సర్లేరా, వీళ్ళని ఇప్పుడు చితక బాధేస్తా, ఈసారికి మిమ్మల్ని కాపాడేస్తా. అక్కడితో అయిపోద్దా? రేపో మాపో ఒక అర్ధరాత్రి ఒంటరిగా దొరుకుతావు. అప్పుడు ఈశ్వర్ సారు కాదు కదా, ఎవ్వరూ ఉండరు. అప్పుడు కూడా ఇలాగే భయపడతారా? అమ్మాయిలు అబ్బాయిల మీద డిపెండ్ అయ్యే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు అబ్బాయిల నుంచి ఎలా రక్షించుకోవాలని రోజులు నడుస్తున్నాయి. ఒక్కసారి భయాన్ని పక్కన పెట్టి వీళ్ళని చూస్తుంటే ఏం చేయాలనిపిస్తుందో చెప్పండి. చేతికి ఏది దొరికితే దాంతో కొట్టాలనిపిస్తుంది. ఒక ఆదిశక్తి లాంటి ఆడది తిరగబడితే మృగం లాంటి మగాడు సైతం మూలకెళ్లాల్సిందే అన్న డెఫినేషన్ ని ప్రూవ్ చేయండి. అయినా ఈశ్వర్ సార్ స్టూడెంట్స్ చెడిపోవడానికి హెల్ప్ చేయరక్క. స్టూడెంట్స్తో ఒక ఫ్రెండ్ లాగా మూవ్ అవుతూ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే వింటారని అలా ట్రీట్ చేస్తారు.